స్కందపురాణం ఘోషిస్తుంది అనమాట, దశావతార ధామం అని. నేను విరాజిల్లుతున్నానయ్యా బాబు. నా కనురెప్పలు కూడా మూయడంలే నేను. కనురెప్పలు మూసినంటేనే నా భక్తులు సేవ అయిపోద్దని చెప్పి కనురెప్పలు మూయకుండా కనురెప్పలు తెరుస్తూ ఉన్నాను. చూడు, నా కనురెప్పలు కూడా లేవు, చూసుకో. ఎక్కడ కనురెప్పలు మూస్తే నా భక్తుడి సేవ ఆగిపోద్దని చెప్పి నేను కనురెప్పలు కూడా మూయడంలే. సమస్త జగన్నాథు అంద జగత్తుకి నేను వీక్షిస్తుంటా. కృష్ణ, నువ్వొచ్చి ఈ దుర్గంధాన్ని చీపురుగడ్డతో క్లీన్ చేస్తున్నావా? నా జీవితం అంతా జగన్నాథ స్వామికి బతికాను. అందుకే నాకు ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు లేరయ్యా, అనాథని నేను. కానీ ఎక్కడి నుంచి వచ్చావు? నేను పిలవలేదు, నా గురించి నీకు తెలుసు. వెళ్ళి క్షమాపణ చెప్పాలి రఘుదాస్కి. ఎందుకంటే నేను క్షమాపణ చెప్పలేదంటే జనాలందరూ నా భక్తుడిని పిచ్చోడు అనుకుంటా. అంటే నా భక్తుడు పిచ్చోడా? నా గురించి తన జీవితం అర్పించి అని పిచ్చోడా? జనాలందరూ తిడుతున్నారు నీ వల్లే కదా. అరటి యొక్క నాటతో చేసిన పువ్వులు ఆయన బాగానే ఉండేవాడు, తీసుకోలేదు. ఆయన ఉన్మాదం స్థాయికి వెళ్ళిపోయాడు. జనాలకి అర్థం కావట్లేదు తన భక్తిని. ఆయన అందరూ నా భక్తుడిని నేను ఎలా హేళన చేస్తుంటే నేను ఎలా ఊరుకుంటా? నా గురించి నా భక్తుడు గుండె బాదుకొని ఏడుస్తుండ అనమాట. ఆయన ఏం తినడంలే పొద్దున్నుంచి. ఒక పక్కల ఆకలి, ఇంకో పక్కల ఏడుపు. ఆయన ఏడుస్తున్నాడు. ఆయన మీరు పెట్టింది ఏం తిన్నాం, మీరు ఏం పెట్టండి నేను తీసుకోను. కథలకు వెళ్తే సో రఘుదాస్ అన్న మంచి భక్తుడి గురించి చెప్పుకోబోతున్నాం. ఈయన చిన్నప్పటి నుంచి ప్రతిరోజు భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తారు. జగన్నాథ స్వామి ఇంకా తన లైఫ్ని స్వామివారి యొక్క నిత్య సంకీర్తనకు ఉపయోగించుకుందామని చెప్పి ఈ రఘుదాస్ అనే భక్తుడు భగవంతుడు ఆ ధ్వజస్తంభం దగ్గర బయట అక్కడే ఉంటారన్నమాట. ఓకే, అక్కడ చిన్న గొడుగు పెట్టుంటారు ఆ గుడి వాళ్ళు. ఆ గొడుగు కింద ఉంటారు. ఎవరేమన్నా ఆయన డిస్టర్బ్ చేయరు. సో ప్రతిరోజు నీలాచల నివాసాయ నిత్య పరమాత్మనే బలభద్ర సుభద్రభ్యం జగన్నాథే నమః ఇది రిపీట్ చేస్తుంటారు అన్నమాట. ఆ జగన్నాథ రథయాత్ర ముందు రోజు, కొద్ది రోజుల ముందు అనమాట, అందరు భక్తులందరూ ప్రేమతో పుష్పాలు పువ్వులు అన్నీ తీసుకెళ్తుంటారు స్వామి దగ్గరికి. ఈయనకేమో గుడిలోకి ఎలవలేదు. బట్ ఈయన కూడా జగన్నాథ స్వామి ప్రేమతో ఒక అరటి చెట్టు ఎక్కి అరటి చెట్లలో మొత్తం ఆ తీగలన్నీ తీసి ఓకే 2 రోజులు కష్టపడి పువ్వులన్నీ మంచి మంచి కొత్త కొత్త పువ్వులు, రకరకాల వెరైటీస్ పువ్వుస్ అనమాట. అసలు జగన్నాథ పూరిలో ఆయన అంత మంచి అందమైన దండ ఎవరు తయారు చేయలే. తన స్వామివారి ప్రేమ కోసము మంచి మంచి పువ్వులు సేకరించుకుంటూ, రకరకాల పువ్వులు సేకరించుకుంటూ, ఏ విధంగా అయితే బృందావనంలో, ఇది బృందావనం భావంతో చేస్తుంది, ఏ విధంగా అయితే బృందావనంలో గోపికలు స్వామివారి కోసం ఆ పువ్వులన్నీ సమకూర్చుకొని వనమాలి చేస్తారో, అలాంటి జగన్నాథ స్వామికి వనమాలి చేయడానికి ఈయన ఒక గోపికా భావంతో వెళ్ళి ఆ పువ్వులన్నీ సేకరించుకొని చక్కగా అరటి చెట్టు యొక్క నాడతో, అరటి చెట్టు నాడు ఉంటుంది, ఆ నాడతో మంచిగా పువ్వులను గుచ్చుతారనమాట. సాధారణంగా అరటి చెట్టు నాడ అంటే ఏంటంటే ఎలవ చేయరనమాట. అలాంటి నాడతో ఉన్న పుష్పాలని భగవంతుడి మెడలో వేయడానికి ఎలవ చేయరు. ఎందుకంటే అది తక్కువ స్థాయి వ్యక్తులు చేసే థింగ్. అంటే అలాంటి దేవాది దేవుడికి మంచి బంగారము అలాంటివి వేయాలి. సోనాబేస్ అలంకారం అంటే అంత బంగారం అలంకారం కావాలి ఆయనకి. మరి అలాంటిది మామూలు అరటతీగలతో ఏం తీసుకుంటారు? కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అయ్యా నేను చాలా కష్టపడి చేశాను, చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాను, ఒడిస్సా మొత్తంలో దూర ప్రాంతాలకు వెళ్ళాను. ఓకే, నడుచుకుంటూ వెళ్ళి పువ్వులన్నీ సేకరించుకొని జగన్నాథ స్వామి ఇది వేసుకుంటే చాలా 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 అందంగా ఉంటారు. కాకపోతే నా గుడిలోకి ఎలవలేదు, దయచేసి ఈ యొక్క పూలమాలని స్వామివారికి వేయండి పూజారి గారు అని చెప్పి అంటారన్నమాట. ఆయన చూస్తారన్నమాట పాండ. చూసిన తర్వాత పువ్వు అటు ఇటు చూసి బాగుంది, పువ్వులు ఎక్కడి నుంచి తీసుకొచ్చా, కొత్తగా వెరైటీస్ ఇవి చాలా బాగుంది అని ఒక పువ్వు ఇలా లాగేసరికి ఆ లోపల అరటి నాడు. రే 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 అరటి నాడేంటి నువ్వు? భగవంతుడికి ఏదో దారంతో గుచ్చాలి, లేకుంటే ఏదో బంగారంతో ఆ పువ్వులు మాల గుచ్చాలి. అరటి నాడేంటి? అరటి నాడా? ఇంత నీచమైన అరటి నాడుతో నువ్వెలాగ భగవంతుడు చేస్తావు? నేను మాత్రం స్వామివారి మెడలో ఏటి తెచ్చుకోలేదు, నువ్వు వద్దు, నీకు అలాగైనా లోపలికి వెళ్ళలేదు, బట్ అరటినాడ చేసావు, ఇట్స్ వెరీ టూ మచ్ అని చెప్పేసి ఆయన కోపంతో ఆ అరటినాడ పూలమాలని విసిరేస్తాడు. సో ఇంకా ఒక పక్కల గుడిలోకి వెళ్ళలేదు, ఇంకో పక్కల పూలమాల యొక్క దండని విసిరేసాడు. ఇస్ రైట్ నో ఇంకా లైఫ్ ఏంది? ప్రతిరోజు ఆయన కోసం బతుకుతున్నాం, ఆయనకి సేవ చేయలేకపోతున్నాం. ఎంతో కలియుగంలో ఆయన నామావతారం అయినప్పటికీ, నామం జపం చేసినప్పటికీ జగన్నాథ స్వామి చూడాలని కోరిక,
ఈయన ప్రేమ చేసిన మాల ఆయన మెడలో ఉండాలని చాలా చాలా విపరీతమైన ఆ భావ ఆవేశస్థాయి ఉంటనమాట. ఇప్పుడు ఆయన మైండ్ ఎలా ఉంటుందంటే విప్రలంబ, ఇట్స్ క్రియేట్ అంటే భగవంతుడుకి తన సేవని చేయలేకపోతానని చెప్పి, జగన్నాథ్ సేవ దొరకలేదని చెప్పి ఆ భక్తుడి లౌల్యం చూడండి. అడ్డం తీసుకొచ్చి రాయకేసి కొట్టువేసుకుంటాడు అనమాట, దుర్లేస్తాడు అనమాట, గుండె బాధేసుకుంటాడు అనమాట. అసలు జనాలందరూ చూస్తున్నారు ఏంటి పిచ్చి పట్టిందని చెప్పేసి కొంతమంది బయటికి నెట్టేస్తున్నారు పిచ్చోడేమో ఇక్కడని. అంటే ఆయన యొక్క లోపల ఉన్న ఉన్మాద స్థాయి భక్తి సేమ్ రాధారాణి ఎలాగ ఏడ్చారు కృష్ణుడు మధుర వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉన్మాదం. చైతన్య మహాప్రభువు కూడా అలాగే ప్రకటిస్తారు. ఉన్మాద స్థాయి భక్తికి ఆయన రఘుదాస్ ఏం చేస్తారంటే యూనో మ్యాడ్ అయిపోతా, జనాలందరూ పిచ్చోడు అంటారు. సో రాత్రంతా ఆయన పిచ్చోడు అని చెప్పి తిడుతుంటారు. ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది మీకు తెలియాలి. పొద్దున్నేమో మాలిచ్చారు, ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది, ఈ పూజారులు స్వామివారి దగ్గరికి వెళ్ళారు. కొత్త బట్టలు వేస్తున్నారు, జారిపోతున్నాయి. ముడేస్తున్నారు, ఆ ముడి ఆటోమేటిక్ జారిపోతుంది అది. ఓకే, జగన్నాథ స్వామి ఓకే బలభద్రకి వేశారు, బలభద్ర బట్టలు కూడా పడిపోతున్నాయి కింద. ఏంట్రా బాబు అని చెప్పేసి ఇంకా మేబీ భగవంతుడికి బంగారు వస్త్రాలు కావాలని చెప్పి ఆ రాజుగారి గది ఓపెన్ చేసి బంగారు వస్త్రాలు వేస్తారు. ఆ బంగారు కూడా కింద పడిపోతుంది. ఆ యొక్క స్థల పురాణ శాస్త్రం ప్రకారం ఏదైనా భగవంతుడు ఏదైనా యాక్సెప్ట్ చేయట్లేదంటే ఆ రాత్రి పూట ఆ గుడిలో వాళ్ళు పడుకోవాలి, ఆ పూజారులు పడుకున్న తర్వాత. సో నిద్రపోయిన తర్వాత స్వామివారు కళ్ళలోకి వచ్చి చెబుతారు ఏంది ప్రాబ్లం అని. ఆ కళలోకి వచ్చి నువ్వు బట్టలు వేస్తాను, ఓకే నేను ఎలా తీసుకోవాలి. చేయిలో చూసాక జగన్నాథ స్వామి కనిపించాలి పూజారికి చేతిలో. జగన్నాథ స్వామి వాళ్ళ చేతులు కనిపించడం లేదు అంటే జగన్నాథ స్వామి తినడం లేదు, దాని అర్థం అది. వాళ్ళ చేతులు చూస్తుంటారనమాట, ఇలా అంటుంటారనమాట, కనిపించట్లేదు ఏంటి మరి ఇలా అంటుంటారనమాట, కనిపించవా తినవా. ఆయన తినట్లేదు, బట్టలు వేసుకోవట్లే, ఎందుకంటే ఆయన తినట్లే రఘుదాస్. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో పూజల కళ్ళకి వచ్చి నువ్వు కింద పడేసావు, కింద పడినా పర్వాలేదు, అది ప్రేమతో చేసింది అనమాట. నాకు వేసిన నీ బంగారము ఇవన్నీ నువ్వు ఎంత మంచి అలంకారం బీరులో పెట్టుకో, కింద నేల మీద పడిన ఆ గారెలండే నాకు కావాలి, ఆ దుమ్ము పెట్టినా పర్లే, నేను అది వేసుకోవాలి. నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పాలి రఘుదాస్కి. ఎందుకంటే నువ్వు క్షమాపణ చెప్పలేదంటే జనాలందరూ నా భక్తుడిని పిచ్చోడు అనుకుంటా. అంటే నా భక్తుడి పిచ్చోడా, నా గురించి తన జీవితం అర్పించి అని పిచ్చోడా, జనాలందరూ తిడుతున్నారు నీ వల్లే కదా. నువ్వు కానీ అది తీసుకుంటే అది అరటి యొక్క నాడతో చేసిన పువ్వులు, ఆయన బాగానే ఉండేవాడు. నువ్వు అంటే నేను తీసుకోలేదు, ఆయన ఉన్మాదం స్థాయికి వెళ్ళిపోయాడు, జనాలకి అర్థం కావట్లేదు తన భక్తిని. ఆయన అందరూ నా భక్తుని నేను ఎలా హేళన చేస్తుంటే నేను ఎలా ఊరుకుంటా. సో ఆయన్ని శివరింగ్ అనమాట. భగవంతుడి మాట అట్లా ఉంటుంటే మనం ఈయన పూజారి భయపడిపోయి ఆయన జ్వరం వచ్చేసింది. పొద్దున్నే వెళ్ళి ఆ జ్వరంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాలు పట్టుకొని క్షమాపణ చెప్పేసి అందరు జనాలు చూస్తుంటారన్నమాట. అసలే రద్దీ ఎక్కువ, రథయాత్ర టైం సీజన్ కాబట్టి. సో ఇదేంటి ప్రధాన అర్చకుడు ఈ మామూలు ఉన్మాద స్థాయి పిచ్చివాడు కాళ్ళు పట్టుకోండి చెప్పి జనాలు అవ్వకు. అప్పుడు జనాలు చెప్తారన్నమాట, ఈయన మామూలు భక్తుడు కాదండి, ఈయన రఘుదాసు మహా శ్రీరామచంద్రుడు భక్తుడైనా, రామచంద్రుడు భక్తుడైనా ఈయన పేరు రఘుదాసు, రఘురాముడి యొక్క భక్తుడండి. మీరు ఈయన పిచ్చడు అనుకుంటారు, మహా అపరాధం చేస్తుండ్రు జనాలారా, ఈయన మహాభక్తుడు, ఈయన పాదసేవ చేస్తే మీకు భక్తి వస్తుంది. అక్కడ జగన్నాథ స్వామి ఊరుకోవడంలో ఆయనకి ఏమైనా అంటే మీరు కూడా అనకంటారు ఆయన అని చెప్పేసి జగన్నాథ స్వామి మనస్సుని గెలిచిన మహాభక్తుడు ఆయన అని చెప్పి ఆయన కీర్తించడం మొదలు పెడితే ఇంక జనాలందరూ ఎవరైతే పిచ్చలు ఉన్నారో ఆయన చూసి అందరూ జేజేలు కొట్టడం మొదలెట్టారు. దట్ ఈజ్ జగన్నాథ్. భక్తులకి అవమానం జరిగితే ఫస్ట్ ఆయన తెగ ఫీల్ అవుతాడు అనమాట. ఆయన ఫీల్ అయ్యి ఆయన చేతులు కట్టుకొని కూర్చుని రకం కాదనమాట. కృష్ణ ఆయన వాసుదేవ్ కృష్ణ ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ మ్యాన్. ఓకే, వరల్డ్ షేక్ చేసేస్తాడు ఆయన, చిటికేస్తే ప్రళయమే. ఓకే, ఆయన గాలి పీల్చుకుంటే మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. సృష్టి మొత్తం సకల జీవరాశులన్నీ లోపలికి కలిసిపోతాయి. ఆయన బయటికి గాలి విడిచిపెడితే మళ్ళీ జీవరాశులు బయటకు వచ్చి మళ్ళీ సృష్టి నడుస్తుంటుంది అనమాట. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒక్క శ్వాస బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు ఒక్క శ్వాస కృష్ణుడిది, అది కూడా ఉచ్ఛ్వాసే, అది 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడు అంటే ఏంటి? బ్రహ్మదేవుడికి ఒక్క రోజు 860 కోట్ల సంవత్సరాలు. 860 కోట్ల సంవత్సరాలు ఇంటూ 365 రోజులు ఇంటూ 100
860 కోట్లు ఇంటూ 365 ఇంటూ 100 ఈక్వల్ టు 313,90,000 కోట్ల సంవత్సరం. అండర్స్టాండ్ దట్ ఈస్ ఎ కృష్ణ రేంజ్. ఈ భూలోకంలో కృష్ణ దేవకీదేవి కొడుకుగా వచ్చాడు, ఓకే, ఒక మన కోసం. కానీ తన ఒరిజినల్ ధామంలో ఆయన శ్వాసకి మన శ్వాసకి చాలా డిఫరెన్స్ ఉంది. కొద్ది రోజుల తర్వాత రఘుదాస్ ఇంకా ఆ గుడి దగ్గర ఉండడు అనమాట. ఎందుకంటే తనకి కొంచెం వృద్ధాప్యం లెవెల్లోకి వెళ్ళిపోతారు. స్వామిని దర్శకోవట్లేదు, రథయాత్ర కూడా దర్శనం జరగట్లేదు. ఆయన ఇంకా తన మంచం మీదే తన కాలకృత్యాలన్నీ జరుగుతుంటాయి. స్మెల్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఎవరు కూడా ఆయన దగ్గరికి రావట్లేదు. సో ఒంటరివాడు అయిపోయాడు అనమాట. కానీ ఒక పిల్లవాడు ఉదయం 5 గంటలకు చీపురు కట్టు పెట్టుకుని వస్తాడనమాట. ఆయన ఎవరో తెలియదు, మీకు కూడా అవసరం లేదు ఆయన ఎవరో. పిల్లోడు చీపురు కట్టు పెట్టుకొని మొత్తం బకెట్లో వాటర్ చల్లి మొత్తం క్లీన్ చేస్తుంటాడు. తన బట్టలు మొత్తం తీస్తుంటాడు. తనకి సరిగ్గా ముసలైన కళ్ళు కనిపించండి, ఎవరో కనిపించినట్టు ఇలా చూస్తుంటారు. ఎవరయ్యా ఎవరు నువ్వు ఇంత బాగా సేవ చేస్తున్నావు? నాకు ఎవరు లేరయ్యా, నా జీవితం అంతా జగన్నాథ స్వామికి బతికాని, అందుకే నాకు ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు లేరయ్యా, అనాథని నేను. కానీ ఎక్కడి నుంచి వచ్చావు, నేను పిలవలేదు, నా గురించి నీకు తెలుసా అని అంటుంటారు అనమాట. జగన్నాథ్, సారీ చెప్పేసాను పేరు, అయ్యయ్యో సరే కటింగ్. జగన్నాథ్ కాదు, వేరే అబ్బాయి. నేనా తాతగారు, నేను పక్కన ఇంట్లో ఆడుకుంటుంటానండి. నాకు ఈ మధ్యన నేను కూడా ఆడుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరు రావడం లేదు. నాకు ఈ ఆట బాగా నచ్చింది, నాకు చీపురు కట్ట తొడడం అంటే ఇష్టం. మీ దగ్గరికి వెళ్ళి తుడిసిస్తే పని అయిపోద్దని చెప్పి వచ్చానండి. మీరు నా మీద ఎక్కువ ప్రేమాభిమానాలు ఏం పెంచుకోకండి. మీరు ప్రేమతో ఆ మనసులో జగన్నాథ్ అనుకోండి, నాకు వినబడుతుంటది. ఓ రియల్లీ ఈస్ కాలింగ్ జగన్నాథ్. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. వైకుంఠం అంటే అక్కడ దుఃఖం ఉండదన్నమాట. ఎక్కడెక్కడైతే నా భక్తులు జపం చేస్తుండ్రో అక్కడక్కడ వైకుంఠ క్షేత్రాలు. ఎందుకంటే అక్కడ నేను ఉంటా. అది నీలాచల నివాసాయి నిత్య పరమాత్మని అంటున్నమాట. సో మీ ఇంటి దగ్గర కూర్చొని వెళ్ళి పిలిస్తే మీ ఇంటికి వచ్చేస్తాడు, నేను ప్రామిస్ చేస్తున్నా వస్తాడని. డెడ్ ఎండ్కి వచ్చేస్తాడనమాట రఘుదాసు. సో ఈ చాంటింగ్ చేయడం వల్ల ఆ పిల్లవాడు చిన్న బాలకృష్ణులా కనబడతారనమాట. అంతే షాక్. ఇన్ని రోజులు కృష్ణ నువ్వొచ్చి ఈ దుర్గంధాన్ని చీపురు గట్టుతో క్లీన్ చేస్తున్నావా, అయ్యయ్యో అని చెప్పి ఆయన మళ్ళీ ఉన్మాదంగా పోతాడనమాట. అయ్యో భగవంతుడా, నువ్వొచ్చి నాకు సేవ చేయడం ఏంటి, నీతో సేవ చేయించుకోవడం ఏంటి అని చెప్పి ఈజ్ క్రయింగ్. నువ్వు నా కోసము నీ వయసు అంతా శక్తి అంతా నామంకి ఇచ్చావు, నేను నీకు కొంచెం సేవ చేయకపోతే ఎట్లా చెప్పు ఆయన అంటాడన్నమాట. ఈయనేమంటాడు, స్వామి నువ్వు చిటికేస్తే నా ముసలితనము నా వ్యాధులు కూడా నువ్వు చిటికేస్తే తీసేస్తావు. నువ్వు వచ్చి ఇలా చీపురు కట్టు పెట్టుకొని నేను చూడని అవసరం లే. నువ్వు జస్ట్ నువ్వు అనుకుంటే స్వామి, నువ్వు నా గురించి నువ్వు అనుకుంటే నా జబ్బులు తగ్గేస్తాయి, నేను మంచి యువకుడి కింద కూడా మారిపోతాను. జస్ట్ నువ్వు అనుకుంటే అంత శక్తి ఉంది. కాకపోతే మరి ఏంటి స్వామి అంటే, అనుకుంటే జరుగుతాయి, కాకపోతే సేవ, నాకు సేవ చాలా ఇష్టం. నా భక్తులు నేను సేవ చేయకపోతే నేనెందుకు, ఇంకా నేను ఇక్కడ పూరిలో ఉంటుండే నా భక్తులు సేవ చేయడానికి. నేను పూరిలో విరాజిల్లుతున్నాను దేవాది దేవుడి కింద. సకల దశావతారాలు నా నుంచి వచ్చాయి. స్కందపురాణం ఘోషిస్తుంది అనమాట, దశావతార ధామం అని. నేను విరాజిల్లుతున్నానయ్యా బాబు. నా కనురెప్పలు కూడా మూయడంలే. నేను కనురెప్పలు మూసినంటేనే నా భక్తులు సేవ అయిపోద్దని చెప్పి కనురెప్పలు మూయకుండా కనురెప్పలు తెరుస్తూ ఉన్నాను. చూడు నా కనురెప్పలు కూడా లేవు, చూసుకో. ఎక్కడ కనురెప్పలు మూస్తే నా భక్తుడి సేవ ఆగిపోద్దని చెప్పి నేను కనురెప్పలు కూడా మూయడంలే. సమస్త జగన్నాథు అంద జగత్తుకి నేను వీక్షిస్తుంటా. ఎక్కడైతే నా నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఆ మంత్ర శరీరంలో నేను ఎంటర్ అవుతాను. నేను నా శక్తిని ఎవరైతే నా భక్తులు జపం చేస్తారో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది సోడ్స్క నామనం కలి కల్మసనాసనం నాతరు పరేతరు పాయ సర్వ వేదే సుదృశ్యతే. ఈ 16 పదాల దాంట్లో నేను దాగున్నానయ్యా బాబు.
ఎక్కడ జపం చేస్తే అక్కడికి వెళ్ళిచేస్తాను నేను. నా శక్తిని అంతా విస్తరించాను. ఇప్పుడు సచ్చిత్ ఆనంద శక్తి సమస్త జగత్కి అందించాను. ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖంలో అచిత్ నిరానంద జడానందులు ఉన్నారు. దుఃఖాలయమైనప్పటికీ ఎక్కడైతే సచ్చిత్ ఆనంద శక్తులు ఉంటాయో అది సాక్షాత్తు వైకుంఠమే. వైకుంఠం అంటే అక్కడ దుఃఖం ఉండదన్నమాట. ఎక్కడెక్కడైతే నా భక్తులు జపం చేస్తుండ్రో అక్కడక్కడ వైకుంఠ క్షేత్రాలు. ఎందుకంటే అక్కడ నేను ఉంటా. అది నీలాచల నివాస ఈ నిత్య పరమాత్మని అంటున్నమాట. సో దీస్ ఆర్ ఆల్ వర్డ్స్ ఆఫ్ జగన్నాథ్ యొక్క ఆయన ముఖం నుంచి వచ్చినాయి అనమాట. అదే భగవద్గీత. అదే అందుకే భగవద్గీత చదవాలి మీరు. ఎలాగా బట్టి శ్లోకాలు బట్టి కాదు, మన భగవద్గీత అంటే ద మైండ్ ఆఫ్ కృష్ణ, ద ఎమోషన్ ఆఫ్ కృష్ణ, ద ఫీలింగ్ ఆఫ్ కృష్ణ, ద ఇంటెన్సిటీ ఆఫ్ కృష్ణ, ద హ్యాంకరింగ్ ఆఫ్ కృష్ణ ఫర్ భక్తాస్. దట్ ఈస్ భగవద్గీత. శక్తిమాన్ ఈజ్ ఎ భగవాన్, శక్తి ఈజ్ ఎ లక్ష్మి. శక్తిమాన్ ఈజ్ ఎ కృష్ణ, శక్తి ఈజ్ ఎ రాధారాణి. ఇద్దరు కలిసి ఉంటారన్నమాట, శక్తిమాన్ అండ్ శక్తి. మనం ఒక్కరిని పూజించాం. నాట్ ఓన్లీ యూఆర్ వర్షిపింగ్ శక్తిమాన్, యూఆర్ వర్షిపింగ్ శక్తిమాన్ అండ్ శక్తి. శక్తిమాన్ ఎప్పుడు ఒక్కరే, శక్తులు ఉంటాయి. శక్తిలో మనం కూడా ఒక శక్తియే. మనము తటస్థశక్తి అనమాట. రాధారాణిలాగా ఉండలేం మనం. అంతరంగ శక్తి, తటస్థశక్తి, బాహ్య శక్తి. అంతరంగ శక్తి అంటే వాళ్ళ భార్య వాళ్ళందరూ ఆ కేటగిరీ, అంటే ఉత్తమ భక్తులందరూ. మనము కర్మిగలం జీవ, మన తటస్థశక్తి. అండ్ మాయాదేవి బాహ్య శక్తి. ఇవి మూడు శక్తులు భగవంతుడి యొక్క శక్తులు అనమాట. కానీ ఒక్కడే శక్తిమాన్. మనం జపం చేస్తే మనం మెల్లమెల్లగా ఈ అంతరంగ శక్తిలోకి అడుగు పెడతాం, తటస్థ ఉన్నవాళ్ళు. సో భగవంతుడి ధామాన్ని చేరుకోవడం అంటే హరే కృష్ణ మంత్రం విని తటస్థశక్తి వాళ్ళు మెల్లమెల్లగా భగవంతుడికి అడుగు పెట్టడం. మనకి రెండు తటస్థశక్తి అంటే ఏంటంటే అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. మీరు మాయా అంటే మాయా. ఇప్పుడు మీరు అందరు క్లాస్ ఆబ్సెంట్ అయిపోయి నాకు ఉద్రబాబు క్లాసులు తాగి తూగేస్తా అంటే దట్ ఇస్ కాల్ మాయాశక్తి. నాకు క్లాసులు కావాలి, కృష్ణ కావాలి, కృష్ణనామం కావాలి, కృష్ణుడే శాశ్వతం, కృష్ణుడే నా జీవితం, కృష్ణుడే నాకు అన్ని 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 సర్వస్వం సర్వస్వం, కృష్ణ శ్రీకృష్ణ శరణమ్మమ్మ శరణమ్మమ్మ, లైక్ దట్. ఆ ఫీలింగ్ వచ్చింది అనుకో, ది ఇయర్ బిలాంగ్స్ టు అంతరంగిక శక్తి. ఈ తరగతులు ఏం చేస్తే ఇన్ని రోజులు మీరు మాయాశక్తి ఉన్న వాళ్ళకి దగ్గర నీరు పంపేసి పొద్దున్న లేపేసి కూర్చోబెడుతున్నాను క్లాసులో. ఓకే, సో లేకపోతే మీరు క్లాసులు రారు. మీరు సేవ చేస్తున్నారు కాబట్టి క్లాసులో కూర్చున్నారు. మీరు పక్క వాళ్ళకి హరే కృష్ణ మంత్రం ఇచ్చారు కాబట్టి మీరు క్లాసులో కూర్చోగలుగుతున్నారు. మీ అంతా మీరు జపం చేస్తే మీరు ఎప్పుడు క్లాసులో కూర్చోలేరు. మీరు కొద్ది రోజులు జపం చేస్తారు, కొద్ది రోజులు తరగతి ఉంటారు. సేవ చేస్తున్నాం కాబట్టి భగవంతుడు గుర్తు పెట్టుకొని మీకు అంతే తరగతి నిర్మించారు అనమాట. భగవంతుడికి కావాల్సింది సేవ, సాధన సేవ రెండు. సాధన ఉంటేనే ఆయనకి ఇష్టం కాదు, సేవ ఇష్టం ఆయనకి. సేవ అంటే పక్క వాళ్ళకి నామం గురించి చెప్పడం వినేవాళ్ళకి. సో దిస్ ఇస్ కాల్డ్ రఘుదాస స్టోరీ అనమాట. సో మనం కూడా నామం చేయాలి. మనకు ఆయన ఉన్నారు. మీకు డౌట్ ఉంటే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ జగన్నాథ్ ఫోన్ నెంబర్ ఏంటి కలియుగంలో ఎవరైనా చెప్పండి. హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 రామ